ఏపీలో పరీక్షా కాలం నడుస్తోంది. మెగా డిఎస్సీ నిర్వహణపై అర్థం పర్థం లేకుండా ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ. కష్టపడి ఉద్యోగాలు సాధించాం, తమ విక్టరీని మీ రాజకీయాల కోసం వాడొద్దు మహాప్రభు అంటూ కొత్త టీచర్లు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. డిఎస్సీని అడ్డం పెట్టుకుని జగన్ టీం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ ఎదురుదాడి చేస్తున్నారు కూటమి నేతలు. జగన్ జమానాలో జరిగిన గ్రూప్ 1 వ్యవహారాల సంగతి ఏంటని నిలదీస్తుంది అధికార పక్షం. మరి ఈ పొలిటికల్ ఫైట్లో రాజకీయం ఎవరిది? ఏపీ రాజకీయాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మెగా డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపణలకు జగన్ జమానాలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకన లోపాలపై సిట్ నివేదికపై కౌంటర్ ఇస్తున్నాయి కూటమి పార్టీలు. అనర్హులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు. తమ మనోభావాలను దెబ్బతీయొద్దని ఈ నెల 8న కర్నూలులో మెగా డిఎస్సీ 2025 ద్వారా నియమితులైన టీచర్లు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. అదే బాటలో తిరుపతి జిల్లాలో ఉపాధ్యాయులు ఉద్యమించారు. డిఎస్సీలో కూటమి విజయం గొడ్డలి పార్టీకి చెంపదెబ్బ పేరుతో చంద్రగిరిలో భారీ ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో వేలాదిగా తరలివచ్చారు డిఎస్సీ అభ్యర్థులు, యువత, కూటమి నాయకులు. ఇదే చంద్రగిరిలో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలతో ర్యాలీ చేయటమే కాదు, వాళ్లు వెళ్లిపోకుండా నకిలీ పోలీసులతో కూడిన ప్రైవేటు సైన్యాన్ని పెట్టి అభాసు పాలైంది. మేము రాత్రి పగలు కష్టపడి 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి 4 టెట్లు కూడా రాసి తెచ్చుకున్న ఉద్యోగము. దీని మీద కొనుక్కున్నారు, పేపర్ లీకేజ్ అని కొన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. మెగా డిఎస్సీ చాలా పారదర్శకంగా జరిగింది. అలా జరిగింది కాబట్టే మేము ర్యాంకులు తెచ్చుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాము. అత్యంత తొందరగా తక్కువ టైంలో నిర్వహించి మాకు పోస్టింగ్ ఇచ్చాడు. అందుకు విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ నోటిఫికేషన్ ఆపాలని చాలామంది చాలా విధాలుగా ప్రయత్నించారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 100కు పైగా కేసులు వేసి కోర్టుల్లో దీన్ని ఆపాలని ఎంతో ట్రై చేశారు. కానీ ప్రతిసారి కోర్టు కొట్టేస్తుంది. ఆ కొట్టేస్తున్నప్పుడు కూడా మీకు తెలియలేదా ఇది మనకు పడే చంపదెబ్బ అనేసి? కోర్టులు ప్రతిసారి కొట్టేస్తుంది మీరేసే కేసుల్ని. తమ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలను డైవర్ట్ చేయడానికి డిఎస్సీలో అవకతవకలంటూ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి మానసిక పరిస్థితి బాగాలేదని విమర్శించారు బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని. జగన్ అసెంబ్లీకి రాని ఒక మొద్దు విద్యార్థి అని, అసెంబ్లీకి వస్తే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీలు ప్రశ్నిస్తాయనే భయంతోనే ముఖం చాటేస్తున్నారని ఫైర్ అయ్యారు. సజావుగా సాగిన డిఎస్సీపై అభాండాలు వేయటాన్ని నిరసిస్తూ టీచర్లు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నా సిగ్గు రావటం లేదా అని ప్రశ్నించారు ఎంపీ చిన్ని. అసెంబ్లీకి వస్తే కదా, ఎప్పుడు స్కూల్లో క్లాసులకు కూడా వెళ్ళని జగన్ అసెంబ్లీకి వస్తాడని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? కాబట్టి తప్పిన విద్యార్థి అసెంబ్లీలో కూడా తప్పుతాడు. అతనికి మానసిక పరిస్థితి బాగోలేదు. అసెంబ్లీలో వస్తే ఇవాళ ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది కాబట్టి వాటికి భయపడి వీళ్ళు రావట్లేదు. అంతకుముందు కూడా అక్రమాలకి భయపడి రాలేదు. జగన్ ఎప్పుడైనా కూడా అసెంబ్లీకి వస్తే చెప్పుకోవాలి, కానీ అసెంబ్లీకి రాని మొద్దు విద్యార్థి కాబట్టి అతను ఎప్పుడు అసెంబ్లీకి రాడు. డిఎస్సి గురించి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ భారీ ర్యాలీలు చేస్తున్నారు. జంజీ ఉద్యమాలని చెప్పి 50-60 ఏళ్లతో మేము ఉద్యమాలు చేయట్లేదు, కానీ స్వచ్ఛందంగా కర్నూలులో చూసాం. రేపు విజయవాడలో కూడా ఆదివారం ఇవాళ ఉపాధ్యాయులు బెంచ్ సర్కిల్లో భారీ ర్యాలీ చేయబోతున్నారు. వాళ్ళని చూసైనా నీ బుద్ధి మార్చుకో జగన్. తండ్రి కొడుకులిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు 3 సార్లు జవాబు పత్రాలను దిద్దిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడప డిఎస్సీ కుంభకోణం, కొడుకు జగన్ జమానాలో గ్రూప్ 1, కడప జడ్పీలో కారుణ్య నియామకాల కుంభకోణాలు చేశారని, గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పై జగన్ రెడ్డి సిబిఐ విచారణ ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. యువత పాలిట సైంధవుడిలా మారిన జగన్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని, గ్రూప్ 1 నియామకాల్లో కోట్లలో చేతులు మారాయని, అంతిమ లబ్ధిదారు ఎవరో సిట్ తేల్చాలన్నారు రామ్ గోపాల్ రెడ్డి. ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏం చెప్తారు వాళ్ళు? డిఎస్సీలో అక్రమాలు కప్పిపుచ్చేందుకు గ్రూప్ 1 పై విషం. మేము పోయినామా కోర్టుకు మేము పోలే.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2020లో ఎగ్జామ్ జరిగితే 2021లోనే 408 మంది ఏపీపీఎస్సీ రాసిన మెయిన్స్ రాసిన అభ్యర్థులు కోర్టుకు పోవడం జరిగింది. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, నిబంధనలకు వ్యతిరేకంగా అన్ని జరుగుతూ ఉన్నాయి. ఒకసారి డిజిటల్ మూల్యాంకనం చేశారు, మళ్ళీ రెండోసారి హాయ్లాండ్లో పేపర్లు పెట్టుకొని మళ్ళా మూల్యాంకనం చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేశారు. కేవలం రీకౌంటింగ్ అవకాశం ఉంటే రీఇవాల్యుయేషన్ చేశారు. మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ మూడోసారి ఏపీపీఎస్సీలో మళ్ళీ మూల్యాంకనం చేయడం జరిగింది 2022లో. అంటే 3 మార్లు. భారతదేశ చరిత్రలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంత దుర్మార్గంగా పరీక్షలు నిర్వహించిన పని లేదు. రప్పారప్ప అంటూ ఊరికి ఫ్లెక్సీలు వేసి నరుకుతాం చంపుతామంటే ఇక మీదట ఊరుకునే సమస్యే లేదని, ఇంతకు నరికే ఆ మగాడు ఎవరో జగన్ రెడ్డి చెప్పాలని పల్నాడు పౌరుషం ప్రదర్శించారు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్, లోకేష్ లను ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్ అంటూ తాడేపల్లి ప్యాలెస్ చక్రవర్తి సహా వైసీపీకి ఫ్యాక్షన్ స్టైల్లో హోల్సేల్ వార్నింగ్ ఇచ్చారు యరపతినేని. మీ అడ్డంగా నరుకుతాం, మేము నిలువని నరుకుతాం. ఎవడు మీ మగోడు నరికే మగోడు ఎవడు మీలో? నేను అడిగే గతంలో కూడా మళ్ళీ అడుగుతున్నా, మీరు నరికే మగోడు ఎవడో ఒక పేరు చెప్పండి, మేము నరుకుతామని. ఓవర్గా ఎవడో ఒక ఫ్లెక్సీలు పెట్టియటం, దాని మీద దానాలతోని చెత్త పేలు వస్తుంది, మేము నరుకుతాం, మేము చంపుతాం. ఏంది మీరు చంపేది? అసలు మీ కాడ ఉండేది మా కాడ లేనిదేంది? మేము అప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు అడుగుతున్నాం. మీ దగ్గర ఏం లేదు. మీరు ఒక కాగితం పుల్లాగా తయారైపోయారు. మీరు ఏదో మేము గేంకరిస్తే తెలుగుదేశం వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు భయపడతారండి. నెత్తిలో వెంట్ర కూడా రాలదు మీ గేంకరింపులకి, మీ బెదిరింపులకి, మీ అటగోలు భాషకి రాలదు. మా పల్నాడులో చెప్తుంటారు, కత్తి పెట్టినోడు కత్తికే పోతాడని. ఈ గొడ్డల పార్టీ కూడా అంతే. ఇది ఎక్కడో నాకు తెలిసి పుట్టి మునుగుద్ది. ఇది ఉండదు రాజకీయాలు, నాకు తెలిసినంత వరకు ఉండదు ఇది రాజకీయాల్లో. ఇంత పోకడ పోయినోడు, ఇంత దరిద్రంగా పోయినోడు ఎవడు కూడా నాకు నిలబడ్డ దాఖలాలు ఎక్కడ లేవు వ్యవస్థల్లో. చాలా మందిని చూశాం. మెగా డిఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతల ఆరోపణలను ఖండించారు ఉపాధ్యాయులు. కష్టపడి చదివామని, పారదర్శకంగా ఉద్యోగాలు సాధించామని ఎలుగెత్తి చాటారు. తమ నియామకాలపై తప్పుడు ప్రచారం చేసి ఆందోళన సృష్టించవద్దని కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల నుంచి వేలాదిగా కొత్త ఉపాధ్యాయులు కర్నూలు తరలివచ్చి అభ్యర్థించారు. చారిత్రక కొండారెడ్డి బురుజు వద్ద గత వారం భారీ నిరసన ర్యాలీ జరిగితే ఈసారి కృష్ణా తీరంలో బెజవాడలో ఆదివారం వేలాది మంది ఉద్యోగం సాధించిన టీచర్లు నిరసన తెలపనున్నారు. తమ జీవితాలతో రాజకీయం చేయొద్దని నినదించనున్నారు. ఏ అంశంతో అయినా రాజకీయం చేయటం వైసీపీకి ఆవిర్భావం నుంచే వచ్చిన విద్య. కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరిగిన పట్టభద్రులు జగన్ జమానాలో కనీసం ఒక్కటంటే ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సీ నిర్వహణపై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. లక్షలాది మంది ఉద్యోగార్థులు ప్రిపేర్ అయ్యారు. సహజంగానే నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు, వివిధ రకాల కోటాల కింద నియామకాలు పక్కాగా చాలా పారదర్శకంగా జరిగాయి. ఈ నియామక ప్రక్రియ జరుగుతున్నప్పుడే ఎందరో కోర్టులకెక్కారు. కేసులు వేసిన వారెవరూ ఎగ్జామ్ రాయలేదు. ఉద్యోగార్థులు కాకుండా మీరెందుకు కేసులు వేశారని ఉన్నత న్యాయస్థానాలే తలంటాయి. తనకు దక్కనిది ఇతరులకు దక్కొద్దనే అసహజ న్యాయ సూత్రాన్ని ఫాలో అయ్యే జగన్ రెడ్డి అండ్ టీం డిఎస్సీలో అక్రమాలంటూ నియామకాలు జరిగి దాదాపు ఏడాది గడిచాక రాజకీయ రంకెలేస్తున్నారు. ఏం జరగకున్నా ఏదో జరిగిందనే అనుమాన బీజాలు నాటారు. చివరకు ఎగ్జామ్ ప్రక్రియ నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు పలుమార్లు వివరణ ఇచ్చారు. కోర్టు మార్గదర్శకాలు, రిజర్వేషన్ రోస్టర్ల ప్రకారమే చేశామని లిఖితపూర్వకంగా మాటలతో వివరించినా జగన్ సహా వైసీపీ నేతలకు అర్థం కాలేదు. రాజకీయమే పరమావధిగా రచ్చ చేస్తున్నారు. పోనీ అంటే అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే నో వే అంటున్నారు. సో పారదర్శకంగా జరిగిన డిఎస్సీలో వైసీపీ వారికి కావాల్సింది పాలిటిక్సే అనేది బహిరంగ రహస్యం.